ఏది అయినా ఆచి చికెన్ మసాలా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ రేట్లు తెలంగాణలో పెరుగుతాయా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నెల 19న సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే టికెట్ ధరలు పెంచుతూ ఏపీ ప్రభుత్వం జీవో ఇచ్చింది. తెలంగాణలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. గతంలో టికెట్ ధరలు పెంచడాన్ని హైకోర్టు తిరస్కరించింది. అయితే ఇటీవలే సుప్రీంకోర్టులో సినీ నిర్మాతలకు ఊరట తగ్గింది. దీంతో పవన్ సినిమా టికెట్ రేట్లను పెంచుతారని అంతా భావించారు. తెలంగాణ సర్కారు ఏ నిర్ణయం తీసుకోనుంది? టికెట్ రేట్లు పెంచుతారా లేదా? ప్రీమియర్ షోకి అనుమతి ఇస్తుందా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఫీలింగ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, స్పందన. ఉస్తాద్ భగత్ సింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు అయితే ఏర్పడుతున్నాయి. దాదాపు 14 సంవత్సరాల తర్వాత హరీష్ శంకర్ పవర్ స్టార్ కాంబినేషన్ లో అంటే గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీళ్ళిద్దరిపై సినిమా రావడం, రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి ట్రైలర్, నిన్న జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి వీటన్నిటితో కలిసి చూస్తే సినిమా ఎప్పుడెప్పుడు అంటూ ఎదురు చూస్తున్నారు కూడా. అయితే 19వ తారీఖు ఉగాది కానుకగా ఉస్తాద్ ఉత్సవం అంటూ కూడా సోషల్ మీడియాలో అయితే ట్రెండ్ అవుతుంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే అంటే టికెట్ ధరల రేట్ ఎలా ఉండబోతున్నాయి, అసలు ప్రీమియర్ షోలు ఉంటాయా ఉండవా అనేటువంటి ఒక సందిగ్ధతలో 2 తెలుగు రాష్ట్రాల అభిమానులు అయితే ఉన్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సినిమా విడుదలైన రోజు నుంచి 10 రోజుల పాటు స్పెషల్ రేట్స్ ని అమలు చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతులు అయితే జారీ చేసింది. ఉత్సాద్ భగత్ సింగ్ రిలీజ్ టైం దగ్గర పడుతూ అభిమానులకు కూడా ఉత్సాహం తారస్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. స్పందన, ఈ క్రమంలో సినిమా విడుదల సందర్భంగా ప్రేక్షకులకి మంచి థియేటర్ అనుభవాన్ని అందించేందుకు డిమాండ్ అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరలను పెంచుకునేందుకైతే వెసులుబాటు కల్పించింది. ముఖ్యంగా మనం చూస్తే టికెట్ ధరలు సినిమా విడుదలైన 10 రోజుల పాటు ప్రత్యేక ధరలను అమలు చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చింది. 100 రూపాయలు పెంచుకునే అవకాశం కల్పించారు. అంటే మల్టీప్లెక్స్ లో టికెట్ ధరపై అదనంగా 125 రూపాయలు, అలాగే స్మాల్ స్క్రీన్స్ అంటే రెగ్యులర్ సింగిల్ థియేటర్ స్క్రీన్స్ లో అయితే టికెట్ పై 100 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 125 రూపాయలు, మామూలు థియేటర్ అయితే 100 రూపాయలు పెంచుకునే విధంగా అనుమతించారు. అలాగే బెనిఫిట్ షోస్ విషయం అయితే సినిమా విడుదలైన రోజు 19వ తారీఖు విడుదలైతే ఉదయం 4 గంటల సమయం నుంచి, అంటే ఇంతకుముందు ఏంటంటే బిఫోర్ డే అంటే 18వ తారీఖున ప్రీమియర్ షోలు ఉంటాయనే ఒక ఆశతో ఎదురు చేస్తారు. కానీ విడుదలకు ముందు అంటే మార్చి 19వ తారీఖున ఎర్లీ మార్నింగ్ షోస్ అన్నమాట. సో బెనిఫిట్ షోలు ప్రదర్శించుకోవడానికి కూడా ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఈ బెనిఫిట్ షోస్ ఏవైతున్నాయో వాటికి అదనంగా 500 రూపాయలు టికెట్, అంటే 500 రూపీస్ కి బెనిఫిట్ షో టికెట్ అన్నమాట. ఈ షోస్ ఓన్లీ కేవలం ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఉదయం 4 గంటలకు ప్రారంభం కాబోతున్నాయి. అయితే మరోపక్క ఇటు టికెట్ల రేట్లు కానీ అసలు టికెట్ల రేట్ల పరిస్థితి ఎలా ఉండబోతుంది, మరోపక్క అసలు ప్రీమియర్ షోలు తెలంగాణలో ఉండయా, అసలు టికెట్ల అప్డేట్స్ ఏంటి అంటూ కూడా అభిమానులు అయితే ఆందోళన చెందుతున్నారు. సో మొత్తానికి ఇది ఆసక్తికరంగా మారింది అభిమానులకి. ఈ నెల 19వ తారీఖున రిలీజ్ కానున్న ఈ సినిమా ఇప్పటికే టికెట్ ధరలు పెంచుతూ ఏపీ ప్రభుత్వం అయితే ఒక స్పష్టత ఇచ్చింది. తెలంగాణలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఇంతకుముందు టికెట్ ధరల పెంపును హైకోర్టు అయితే తిరస్కరించింది. స్పందన, అయితే ఇటీవల సుప్రీంకోర్టులో సినిమా నిర్మాతలకైతే ఊరట దక్కింది. పవన్ సినిమా టికెట్ల రేట్లను పెంచుతారంటూ కూడా అందరూ భావించారు. తెలంగాణ సర్కార్ ఏ నిర్ణయం తీసుకోబోతుంది, అసలు టికెట్ల రేట్లు పెంచుతారా, పెంచితే ఏ రకంగా ఉండబోతున్నాయి, అలాగే బెనిఫిట్ షోల విషయానికి వస్తే బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోలు ముందు రోజు వేస్తారా, అసలు అనుమతి వస్తుందా లేదా అంటూ కూడా ఒక సస్పెన్స్ అయితే మారింది. అయితే మనం చూస్తుంటే రీసెంట్ గా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. స్పందన, దీంతో కొత్తగా రిలీజ్ కాబోయే సినిమాలకైతే అంటే గత వారం రోజుల కిందట జరిగినటువంటి సంఘటన, సో రాబోయే సినిమా రిలీజ్ గా వాటికైతే డెఫినెట్ గా ఇది ఒక మంచి ఊరట అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ టికెట్ ధరల పెంపునకు లైన్ క్లియర్ అయినట్లయితే మనకి ఇండైరెక్ట్ గా అర్థం చేసుకోవచ్చు. సినిమా టికెట్ ధరల పెంపుపై రీసెంట్ గా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. సినిమా టికెట్ ధరలు పెంచాలంటే రిలీజ్ కు 90 రోజుల ముందే ప్రభుత్వం జీవో జారీ చేయాలంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేసింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాల ప్రకారం కొత్త సినిమా టికెట్ ధరలు పెంచాలంటే ప్రభుత్వం 90 రోజుల ముందే జీవో జారీ చేయాల్సి ఉంటుంది అంటూ కూడా ఉన్నటువంటి అంశాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ, ఇప్పుడు ఏదైతే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించిన నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సుప్రీంకోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించినటువంటి కోర్టు ప్రస్తుతానికి టికెట్ ధరల పెంపుపై ఎప్పుడు అనుసరిస్తున్న విధానాన్ని కంటిన్యూ చేయాలంటూ కూడా సూచించింది. దీంతో త్వరలో రిలీజ్ కాబోయే అంటే దాదాపు 3 రోజుల్లో రిలీజ్ కాబోయేటువంటి ఏ సినిమాలకైనా, ముఖ్యంగా మనకు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలకు సంబంధించి ఇటు ప్రీమియర్ షోలు
అలాగే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి లభించిందంటూ కూడా అంటే మొత్తానికి ఒక వెసులుబాటు కలుగుతుందంటూ కూడా అందరూ భావిస్తున్నారు. సో మొత్తానికి మైత్రి మూవీ మేకర్సే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 19వ తారీఖున రిలీజ్ కానున్న విడుదలకి కొద్ది రోజుల ముందే టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అక్కడ అనుమతి అయితే ఇచ్చింది. మరి ఇక్కడ తెలంగాణలో ఏంటి పరిస్థితి అంటూ కూడా సస్పెన్స్ లో ఉంది. సో మొత్తానికి మరొక 2 రోజులు, ఇవాళ 16వ తారీఖు కాబట్టి కరెక్ట్ గా మరొక 2 రోజులే సమయం ఉంది కాబట్టి టైం కూడా పెద్దగా లేదు కాబట్టి డెఫినెట్ గా రేపు తెలంగాణ ప్రభుత్వం కూడా ఉస్తాద్ భగత్ సింగ్ పై బిగ్ అప్డేట్ అయితే అఫీషియల్ గా జీవో జారీ చేసే అవకాశం ఉంది. అదే టికెట్ల రేట్ల పెంపునకైతే కన్ఫర్మ్ కనిపిస్తుంది. యథావిధిగా సేమ్ ఇందాక చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు రోజు కాకుండా ఉదయం నుంచి అంటే 19వ తారీఖున రిలీజ్ కాబట్టి ఇంకా ఎర్లీ మార్నింగ్ షో అంటే దాన్ని బెనిఫిట్ షో అంటే సో బెనిఫిట్ షోలకి అక్కడ ఎలాగ అనుమతి ఇచ్చిందో సేమ్ తెలంగాణ ప్రభుత్వం కూడా ముందస్తు అంటే ముందు రోజు 18వ తారీఖు ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలు కాకుండా యథావిధిగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సేమ్ అదే విధి విధానాలను అప్లై చేసే అవకాశం అయితే ఉందంటూ కూడా సినీ వర్గాల నుంచి ఇన్సెట్ టాక్ అయితే వినిపిస్తుంది స్పందన. సో ఏది ఏమైనా రేపు మధ్యాహ్నం నుంచి ఉస్తాద్ కి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్ ఇటు టికెట్ల రేట్ల పెంపునకి సంబంధించి అలాగే ప్రీమియర్ షోలకు సంబంధించినటువంటి బిగ్ అప్డేట్ అయితే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేయనున్నారు స్పందన. థ్యాంక్ యూ.